గారు చెప్పిన అంశాలను కూడా కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది చాలా మంది కరోనా టైంలో కూడా చాలా మంది లక్షల మంది ఉపాధ్యాయులని ఇతర ఉద్యోగస్తుల్ని కూడా వాడుకున్నారు, వారి సేవల్ని వినియోగించుకున్నారు. మరి ఇలాంటప్పుడు పెన్షన్ల విషయంలో ఉపాధ్యాయులు కానివ్వండి, ఇతర ఉద్యోగస్తుల్ని కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఎందుకు పంపించడం లేదు, వాలంటీర్లే కావాలన్న చందంగా ఎందుకు వ్యవహరిస్తుంది వైసీపీ? ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క సర్వాధికారాలు ఏవైతే ఉంటాయో దీన్ని మేము క్వశ్చన్ చేయట్లేదు. ఎస్, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సర్వాధికారాలు అంటే అవి చేయొచ్చు. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రజలను కానీ ఓటర్లను కానీ మభ్యపెట్టే కొత్త నిర్ణయాలను మాత్రం ఎలక్షన్ కోడ్ సమయంలో తీసుకోకూడదు. ఎలక్షన్ కమిషన్ లో షాకిర్ గారు వ్యవస్థను వాడుకోమని ఎలక్షన్ కమిషన్ చెప్పిందా మీకు? వాలంటీర్ వ్యవస్థను వాడుకోమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మీ స్పీచ్ నేను వింటాను, మీ స్పీచ్ నేను వింటాను. వాలంటీర్ వ్యవస్థను వాడుకోమని ఎలక్షన్ కమిషన్ మీరు క్లారిటీ ఇవ్వండి, మీరు క్లారిటీ చెప్పండి. వాలంటీర్ వ్యవస్థను వాడుకోమని ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? చిన్న క్లారిటీ మీరు స్పీచ్ ఇవ్వండి, మీరు స్పీచ్ ఇవ్వండి, మీ స్పీచ్ ఇవ్వండి, మీ స్పీచ్ ఇవ్వండి, మీ స్పీచ్ ఇవ్వండి. రమేష్ గారు ఒక్క నిమిషం అండి, షాకిర్ గారిని మాట్లాడనిద్దాం. ఒక్క నిమిషం అండి, మీకు నేను ఛాన్స్ ఇస్తాను, మాట్లాడిద్దాం. పర్సనల్ గా వద్దండి. రమేష్ గారు ఒక్క నిమిషం అండి, రమేష్ గారు ఒక్క నిమిషం. ఎస్ షాకిర్ గారు చెప్పండి. సునీత్ గారు, నేను అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్తలేదు. నేను అనేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు వాడుకోమని చెప్పిందా? అదొకటి రమేష్ గారు ఒక్క నిమిషం అండి, మీకు కూడా టైం ఇస్తాను. ఒక్క నిమిషం అండి రమేష్ గారు ఆగండి. ఎస్ షాకిర్ గారు చెప్పండి. మేడం, ఇక్కడ ఇదేంటంటే ప్రజలను కానీ ఓటర్లు కానీ మభ్యపెట్టే కొత్త నిర్ణయాలు అయితే ఎలక్షన్ కోడ్ సమయంలో తీసుకోకూడదు. ఇదేదైతే వాలంటీర్లు వృద్ధాప్య పెన్షన్లు పెంచడం అనేది ఇట్స్ ఆన్ గోయింగ్ సిస్టమ్, ఆన్ గోయింగ్ డెలివరీ సిస్టమ్ అంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. దీని మీద ఆంక్షలు వాలంటీర్స్ వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. అంటే వాలంటీర్లు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు అనుకుంటే ఈ 2 నెలలు ఆపేయటం వల్ల గ్రాఫ్ ఏమైనా తగ్గుతుందా? లేదు. అవస్థల పాలు చేయడానికే ఈ పార్టీలు చేసినటువంటి ఇది. నాకు ఒకే మాట అండి, 55 నెలలు చేస్తున్న వాళ్ళు 2 నెలలు ఆపటం వల్ల గ్రాఫ్ తగ్గుతుందా వైఎస్ఆర్సీపీ? టీడీపీ ప్రెస్ మీట్ చూడలేదంట ఈయన. చూడండి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పారండి? వినండి, చెప్పండి వింటాను నేను. ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి? మాట్లాడేటప్పుడు ఇంట్రప్షన్ ఏంటిది? అబద్ధాలు చెప్పడం కింద వచ్చేసి ఎలా కుదురుద్ది చెప్పండి? మీ అబద్ధాలు మేము వినాలా? నేను పాయింట్ మాట్లాడాను. ఎలక్షన్ కమిషన్ మీరు నేను చేసుకునే డిస్కషన్ కాదు కదా, ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. ఇక్కడ నేను ఒక విషయం ప్రజలు చూసే నవ్వుకుంటున్నారు షాకిర్ గారు. షాకిర్ నువ్వు మర్యాదగా మాట్లాడు. పద్ధతి కాదు ఏది. రమేష్ గారు ఒక్క నిమిషం అండి. రమేష్ గారిని మ్యూట్ లో పెట్టండి. షాకిర్ గారు చెప్పండి. సరే, అబద్ధాలు చెప్పారు. రమేష్ గారు మీకు టైం ఇస్తానండి, మీరు ఇలాగే ఇంటరప్ట్ అవుతే మీకు నేను టైం ఇవ్వను. ఎస్ మీరు చెప్పండి షాకిర్ గారు. సింత గారు, ఇంకొక అంశాన్ని కూడా మీరు లేవనెత్తారు. మీరు కానీ మిత్రులు రమేష్ గారు కానీ ఏమన్నారు సార్, కరోనా సమయంలో ఏ విధంగా అయితే ఉపాధ్యాయులు మిగతా ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరినీ ఉపయోగించుకున్నారు కదా, ఈ రోజు ఎందుకు మరి వృద్ధాప్య పెన్షన్లు మీకు ఇవ్వకూడదు, వాళ్ళతో ఇప్పించవచ్చు కదా అన్నారు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. మొదట అన్నారు, అంటే దీనికి లింక్ ఉంది కాబట్టి చెప్తాను, ఈ వాలంటీర్ల ద్వారా ఇప్పించకుండా ఇంటి దగ్గరికి పంపించండి, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా 1,35,000 మంది అని చెప్పారు. ఈ 1,35,000 మంది ఉన్నారని చెప్పినప్పుడు సిబ్బంది ఉన్నారు, దానికి కావాల్సిన సిబ్బంది ఉన్నారు, ఈ వాలంటీర్లు అవసరం లేదు, వాళ్ళతో పంపించమన్నారు. నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు,
వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాం, వచ్చిన తర్వాత వాళ్ళకి జీతాలు పెంచుతాం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అంటున్నారు. నిజంగా సరిపోయే సిబ్బంది ఉండి వాలంటీర్లను మేము ప్రజా సొమ్ము మీద భారం వేస్తున్నట్టయితే మరి ఈ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను ఎలా కంటిన్యూ చేస్తాడు? సిబ్బంది ఉంది కదా, ఈ సిబ్బందితో ఈయన కూడా పని చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మీరు క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళ కుట్ర. కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఏమంటాను నేను, మిగతా ఉద్యోగాలు ఉపయోగించుకోవాలి కదా అంటారు. సో ఒక వాలంటీర్ కింద దాదాపు 50 కుటుంబాలు ఉంటాయి. అతను 55 నెలల నుంచి ఆ కుటుంబంలో ఒక కొడుకుగా కూతురుగా, ఒక మనవడుగా, ఒక మనవరాలుగా మమేకమై ఉన్నాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారనేది అతనికి తెలుసు. ఈ రోజు ఒక కొత్త వ్యక్తిని, సరే ఇప్పుడు టీచర్లు తీసుకొని వచ్చే పరిస్థితి ఉందా? ఎగ్జామ్స్ టైమ్స్, ఇది స్కూల్స్ జరుగుతున్నాయి, ఈ రోజు టీచర్స్ తీసుకొని వచ్చి వేరే ఏ డిపార్ట్మెంట్స్ తీసుకొని వస్తాం? వాళ్ళకి సంబంధించిన పనులు లేవా చెప్పండి? వాళ్ళకి ఈ రోజు మీరు ఆ వ్యక్తులు మీరు ఆ వర్క్స్ చేసినప్పుడు ఎంత టైం తీసుకుంటుంది మీరు చెప్పండి? ఇవన్నీ చెప్పడానికి ఆచరణ సాధ్యం కానటువంటి విషయాలు ఇవన్నీ. సో ఇదేంటంటే పడింది డెలివరీ మెకానిజం, ఆన్ గోయింగ్ డెలివరీ మెకానిజం, దీనికి ఎక్కడ అబ్జెక్షన్ ఉండదు. మీరు కావాలంటే దీన్ని చెక్ చేసుకోవచ్చు ఈసీ నిబంధనలు. ఓకే అండి, ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న కూడా తలెత్తుతుందండి షాకిర్ గారు. అంటే గతంలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు పెన్షన్ సిస్టమ్ ఇదే రకంగా కూడా కంటిన్యూ అయింది కదండి, మరి అప్పుడేమంటారు? సునీత గారు, ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి తులసిరెడ్డి గారు కూడా ఉండుంటారు పెద్దలు. గతంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా సార్లు అనేక మీటింగ్ లో చెప్పారు, ఏదైతే ఈ ప్రజా సంస్కరణలు ఉన్నాయో, ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో, భారతదేశంలో ట్రాన్స్పరెంట్ గా అందట్లేదు, ప్రతి వ్యక్తికి అందట్లేదు, దీనికి ఒక కొత్త వ్యవస్థ రావాలని చెప్పేసి చాలా సార్లు నొక్కి చెప్పడం జరిగింది. గతంలో కూడా పెన్షన్స్ ఉన్నాయి. అంతే నేను ఇందాక చెప్పాను కదా, 39 లక్షల పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఈ రోజు దానికి దాదాపు డబల్ పెన్షన్స్ మేము ఇస్తున్నాం, ట్రాన్స్పరెంట్ గా ఇస్తున్నాం. గతంలో ఏంటంటే మీకు